యూరిక్ యాసిడ్ పెరిగింది అంటే ఇమ్మీడియట్గా చాలా మంది ప్రోటీన్ ఆపేస్తారు అనమాట. అసలు వాళ్ళు ప్రోటీన్ ఎంత తింటున్నారు అనేది వాళ్ళకే తెలియదు. సర్వేస్ చెప్తున్నాయేమంటే మోర్ దెన్ 80% ఆఫ్ ఇండియన్స్ ఎనఫ్ ప్రోటీనే తీసుకోవట్లేదు. వాళ్ళు తినేది వాళ్ళ డైలీ రిక్వైర్మెంట్ 20% కూడా మ్యాచ్ చేయట్లేదు అనమాట. అలాంటిది యూరిక్ యాసిడ్ ఎక్కువ అయ్యేసరికి ఏమైతే ఆ తినే 20% ప్రోటీన్ కూడా తినడం ఆపేస్తారు అనమాట. దానివల్ల ఏమైపోతుంది, సో వాళ్ళకున్న న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వస్తాయి. యాక్చువల్గా యూరిక్ యాసిడ్ పెరగడానికి రీజన్ ఏంటంటే మీరు తినే రెగ్యులర్గా బేకరీ ఫుడ్స్ కానీ ప్యాకేజ్డ్ ఫుడ్స్ కానీ ఎస్పెషల్లీ హై ఫ్రక్టోస్ ఫుడ్స్ అంటే ఫ్రక్టోస్ ఉన్న జ్యూసెస్ తీసుకోవడం కానీ అండ్ స్వీట్స్ కానీ రిఫైన్డ్ కార్బ్స్ కానీ ఆల్కహాల్ కన్జంప్షన్ ఎక్కువ ఉండడం కానీ ఎనఫ్ వాటర్ తీసుకుపోకపోవడం కానీ ఇవన్నీ కూడా యూరిక్ యాసిడ్ కి ఇంక్రీజ్ చేస్తాయి. ఓకే, మనం వీటిపైన వర్క్ చేయాలి. అంతో ఇంతో తినే ప్రోటీన్ ని కూడా మీరు బంద్ చేశారనుకోండి, సో ఉన్న మజిల్ కూడా వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలాంటివన్నీ పక్కకు పెట్టేసి ఫస్ట్ మీ హెల్దీ లైఫ్ స్టైల్ పైన మీరు ఫోకస్ చేయండి. ఇప్పుడైతే నేను చెప్పినవి ఏదైతే ఉందో దాని మీద వర్క్ చేయండి. ఓకే, సో మీరు ఆరోగ్యకరంగా బరువు తగ్గాలి అని అనుకుంటే కామెంట్ చేయండి, ఒక డిఎం చేయండి. దట్స్ ఇట్ ఫ్రమ్ మై ఎండ్. థ్యాంక్ యూ వెరీ మచ్.